రైటిక రాష్ట్రంలో సర్ ప్రక్రియ సాగుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల అధికారులు చెప్తున్న లెక్కలు కాగితాల్లో ఘనంగా క్షేత్రస్థాయిలో ఘోరంగా ఉన్నాయి. ఒకవైపు ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ దాదాపు 100% పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు అసలు ఫారాలే అందలేదని ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇంకోవైపు వివరాల డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ తీరు కాగితాల్లో ఘనం, క్షేత్రస్థాయిలో ఘోరమనే చందంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్లు పనిచేసి రికార్డు సృష్టించామని అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఓటర్లు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఎన్యూమరేషన్ల ఫామ్ల పంపిణీ దాదాపు 100% పూర్తయినట్లు రికార్డుల్లో చూపిస్తున్న ప్రాంతాల్లో కూడా కనీసం బిఎల్ఓలు అడుగు పెట్టలేదని ఓటర్లు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 99.98% మందికి ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తయింది. 26 జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ 100% పూర్తి చేశామని అధికారులు కాగితాల లెక్కల్లో చూపిస్తున్నారు. ఉన్నతాధికారుల సమీక్షలో శభాష్ అనిపించుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది చూపించిన ఈ లెక్కల గారడి ఇప్పుడు ఓటర్ల పాలిట శాపంగా మారింది. అధికారులు 100% పంపిణీ పూర్తయిందని చెప్తుంటే నగర, పట్టణ ప్రాంతాల ఓటర్లు మాత్రం తమ కాలనీలు, ఇండ్లకు అసలు బిఎల్ఓలు వచ్చిన దాఖలాలే లేవని చెప్తున్నారు. ఓటర్లకు అందాల్సిన ఎన్యూమరేషన్ ఫామ్లు ఎటుపోయాయంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, శివారు కాలనీల్లో చాలా మందికి ఫాములు అందనే లేదు. అధికారులు ఇండ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరించకుండానే ఆఫీసుల్లో కూర్చొని ఫాముల పంపిణీ అయిపోయినట్లు టిక్ మార్కులు పెట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలనే పై అధికారుల ఒత్తిడికి భయపడి క్షేత్రస్థాయి సిబ్బంది తూతూ మంత్రంగా పని కానిచ్చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సర్నంబర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తుండగా వాటి డిజిటలైజేషన్ మాత్రం నత్తనడకన సాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా అందులో 3,38,18,717 మందికి అంటే 99.98% ఫారాల పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు 1,44,70,788 అంటే 42.78% మాత్రమే ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు సర్ ప్రక్రియకు సంబంధించిన అధికారిక గణాంకాలను సీఈఓ కార్యాలయం విడుదల చేసింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే డిజిటలైజేషన్ ప్రక్రియలో గ్రామీణ జిల్లాలు ముందంజలో ఉంటే అత్యధిక ఓటర్లు కలిగిన పట్టణ జిల్లాలు వెనకబడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 75.44% డిజిటలైజేషన్తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 67.52%తో నల్గొండ, 65.94%తో కొమరంభీం ఆసిఫాబాద్, 64.86%తో సిద్దిపేట, 64.23%తో నిజామాబాద్ జిల్లాలు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్ర రాజధాని పరిధిలోని జిల్లాలు డిజిటలైజేషన్లో దారుణమైన పనితీరును నమోదు చేశాయి. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కేవలం 13.71% డిజిటలైజేషన్తో చివరి స్థానంలో నిలిచింది. 17.22%తో హైదరాబాద్, 28.11%తో రంగారెడ్డి జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెద్ద జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా ఉండడం, డాటా ఎంట్రీ వేగం మందగించడమే రాష్ట్ర సగటు పడిపోవడానికి ప్రధాన కారణమని సీఈఓ కార్యాలయం చెబుతోంది. ఈ నెల 24న ఈఎఫ్ స్వీకరణ గడువు ముగియనున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ వేగాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది.